అమెజాన్ ప్రైమ్ ఓపెన్ చేయంగానే వ్యూహం అని చెప్పి వెబ్ సిరీస్ కనిపించింది. పేరు ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా అని చెప్పి ఫుల్ సిరీస్ చూసా. ఆ సిరీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు అనిపించిన ఫస్ట్ మాట ఏంటి అంటే షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. సో ఫుల్ రివ్యూ తెలుసుకోవాలి అంటే లెట్స్ స్టార్ట్ ద వీడియో. వ్యూహం ఇదొక ఇంటెన్స్ డ్రామా సిరీస్ మెయిన్ ప్లాట్ వచ్చేసి ఐపీఎస్ ఆఫీసర్ అయిన తన మదర్ ని ఎవరు మర్డర్ చేశారో కనిపెడదామని చెప్పి వాళ్ళ కొడుకు ట్రై చేస్తూ ఉంటాడు. సో వాళ్ళ కొడుక్కి అనుకూలంగానే ఒక కేసు వస్తుంది. సో ఆ కేసు ద్వారా తను డ్రైవ్ చేస్తున్నప్పుడు తన మదర్ని చంపిన వాళ్ళకి ఆ కేసుకి ఏదో సంబంధం ఉందని చెప్పి అక్కడ ప్లాట్ స్టార్ట్ అయ్యిద్ది. ఇంకా ఈ సిరీస్ స్టోరీలో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అవుతారు. ఈ డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా ఈచ్ పర్సన్ కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఆ బ్యాక్ స్టోరీ కూడా మెయిన్ స్టోరీకి ఇంటర్లింక్ అవి ఉంటాయి. ఈ సిరీస్ లో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ స్టోరీ లైన్ అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. డైరెక్టర్ ఎలాంటి క్వశ్చన్ రాకుండా ప్రతి పాయింట్ ని అండర్లైన్ చేసి మరి చాలా నీట్ గా చూపించారు స్క్రీన్ మీద. సో అదొకటి బాగా అనిపించింది. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా ఈ సిరీస్ లో చాలా బాగున్నాయి. టెక్నికల్ వాల్యూస్ కనిపించినాయి. సినిమాటోగ్రఫీ అని చాలా క్వాలిటీ కైండ్ ఆఫ్ సిరీస్ అనిపించింది అమెజాన్ ప్రైమ్ లో. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో దూత అని చెప్పి వెబ్ సిరీస్ చూశాను. సో సిరీస్ క్వాలిటీ అంతా ఎంత బాగుందో సేమ్ ఈ వ్యూహం కూడా టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ, కలరింగ్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. మనం చూసే ప్రతి సీన్ కూడా మూడుకు తగ్గట్టుగా వాళ్ళు డిజైన్ చేశారు. అనదర్ పాజిటివ్ థింగ్ వచ్చేసి స్టోరీలో వచ్చే ట్విస్ట్లు అండ్ స్టోరీ తీసుకున్న టర్న్స్ మనకు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. అండ్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే చాలా క్యారెక్టర్స్ ఉండటం వల్ల ఈ సిరీస్ కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది. అండ్ కొన్ని పర్సన్స్ బ్యాక్ స్టోరీస్ కొంచెం చాలా బోరింగ్ గా అనిపిస్తుంది, చాలా లాగ్ అనిపిస్తుంది. కొన్ని ఎపిసోడ్స్ అయితే అసలు చాలా టూ మచ్ బోరింగ్ గా ఉంటాయి. మెయిన్ లీడ్ చేసిన సుశాంత్ కి ఒక లవ్ స్టోరీ అదంతా ఉంటుంది. సో అది కొంచెం ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయలేదు. సో అలాగా ఓవర్లే లా వదిలేశారు. సో అదొక చిన్న నెగిటివ్ థింగ్ అనిపించింది. అండ్ ఓవరాల్ గా ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 7/10. బట్ ఓవరాల్ గా సిరీస్ అయితే ఒక డీసెంట్ వాచ్ అని చెప్తా ఈ వీకెండ్ కి. సో అది ఫ్రెండ్స్ వ్యూహం సిరీస్ రివ్యూ. వీడియో నచ్చినట్టు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. And please do follow to Akhil Paladgood Tales for more such reviews. Thank you.